అమరావతి నాలెడ్జ్ హబ్ గా తయారవుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. రాజధానిలో పర్యటించిన ఆయన క్వాంటం కంప్యూటర్ భవన నిర్మాణ పనులను అధికారులు, ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకి పలు సూచనలు, సలహాలు చేశారు. పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, అలాగే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ క్వాంటం కంప్యూటరింగ్ త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జర్మన్ టెక్నాలజీతో క్వాంటం తయారవుతుందని, డిసెంబర్ చివరి నాటికి క్వాంటం బిల్డింగ్ సిద్ధమవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఐటీ హబ్బు ఎలా ఉందో అమరావతిలో క్వాంటం ఉండబోతుందని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో దూసుకు వెళ్తున్నారన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, ఈ యొక్క క్యాపిటల్ సిటీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఒక నాలెడ్జ్ హబ్గా, ఈ రాష్ట్రంలో దీన్ని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలని దీని వారు ఏ విధంగా అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా చేశారో అదేవిధంగా చేయాలనే ఉద్దేశంతో క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ మిషన్ని ఏర్పాటు చేయబోతున్నారో అటు ఐబిఎం వాళ్ళు, టీసీఎస్ వీళ్ళందరూ కలిసి దానికి సంబంధించి బిల్డింగు 45,216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేజర్ స్ట్రక్చర్లో మేజర్ పార్ట్ కంప్లీట్ చేశారు. అయితే ఈ బిల్డింగ్లో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అదేంటంటే ఈ క్వాంటమ్ ల్యాబ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా రూమ్ విత్ ఇన్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకకుండా జర్మన్ టెక్నాలజీతో యాక్చువల్గా దీన్ని రూపొందిస్తున్నారు. అదేవిధంగా సమర్థవంతంగా ఈ మిషన్స్ ఇవన్నీ పనిచేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ చిప్పులు -273 డిగ్రీస్కి చల్లబరచడానికి హీలియం కంప్రెషర్స్, క్రయోజనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడర్లు, అంటే ఒక ఫీడ్ అయినా రెండో ఫీడ్ ఉంటుంది లైవ్లో, అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రిడ్ నుండి హార్మోనిక్, అంటే గ్రిడ్ నుంచి సౌండ్స్ వస్తుంటాయి, మీకు అందరికీ తెలిసిన ఎలక్ట్రిక్ లైన్స్, ఆ సౌండ్స్ శబ్దాన్ని ఫిల్టర్ చేయడానికి K13 రేటెడ్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లు వాడుతున్నారు. అదేవిధంగా కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వాడుతున్నారు. ఈ విధంగా కొన్ని ప్రత్యేకలతో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. దీన్ని డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేయాలనే ఒక దిశానిర్దేశం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. డిసెంబర్ ఎండింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూసాను. యాక్చువల్గా మెజారిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయింది, కొద్దిగానే వర్క్ ఉంది. పోతే ఎంఈపీ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇంజనీరింగ్ ప్లంబరింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదరవి అవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా చెప్పే ప్రకారం రాబోయే 1 or 2 monthsలో యాక్చువల్గా అవి కూడా కంప్లీట్ అవుతుంది. దీంతో యాక్చువల్గా మరొక 2 బిల్డింగ్స్ పక్కనే డిజైన్ ఉంటుంది. 2 బిల్డింగ్స్ ఒక్కొక్కటి 48 ఫ్లోర్లు, ఒక్కొక్కటి 48 ఫ్లోర్లతో 202 మీటర్ల హైట్ ఉండే 2 బిల్డింగ్స్కి టెండర్లు పిలిచాము. ఆ యొక్క ఎల్వన్ కూడా ఇచ్చింది. దాని ఏరియా వచ్చి 37 లక్షల చదరపు అడుగులు. ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు టవర్ నిర్మించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఐటీని ప్రమోట్ చేశారో, అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దాని పక్కనే మొత్తం 50 ఎకరాల్లో 2 బిల్డింగ్స్, 2 టవర్స్, ఒక్కొక్కటి 48 అంతస్తులు, అంటే 202 చదరపు అడుగులతోటిగా 37 లక్షల చదరపు అడుగులతో 2 బిల్డింగ్స్ వస్తున్నాయి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం,
నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.